హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. రేషన్ కార్డు ఈకేవైసీ గడువును మరింత పెంచుతూ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుని జీవోనైతే జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో అతి తక్కువ ధరకే రేషన్ కార్డు లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అనర్హులైన వారికి ఈ సబ్సిడీ వస్తువులు దొరకకుండా ఉండడం కోసం ఈ సబ్సిడీ నిత్యావసర వస్తువులు అడ్డదారిలో అక్రమాల పాలు కాకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను చేపట్టింది. ఎవరైతే రేషన్ కార్డులో పేరుంటుందో ఆ పేరున్న ప్రతి లబ్ధిదారుడు తన ఈ పోస్ట్ మిషన్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ చేసుకుని ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా కాలం నుంచి జరుగుతున్నప్పటికీ గతంలో చిన్న పిల్లలుగా ఉండి రేషన్ కార్డులో పేర్లు చేర్చుకుని ప్రస్తుతం వారి వయస్సు 7, 8, 9 ఏళ్ళు వచ్చి ఇంకా వారు ఆధార్ అప్డేట్ చేయించుకోకుండా ఈకేవైసీ చేయించుకోకుండా పెండింగ్ లోనే ఉంది. ఇలాంటి వారందరికీ ఈకేవైసీ చేయించాలని పెద్దవారైనా సరే రేషన్ కార్డులో పేరుంటే వారి ఈకేవైసీ చేయించకపోతే మార్చి 30 తర్వాత వారి పేరు రేషన్ కార్డులోంచి తొలగించడమే కాకుండా ఏప్రిల్ 1 నుంచి వారికి రేషన్ పంపిణీ ఉండదని, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ లబ్ధిదారులను హెచ్చరించిన నేపథ్యంలో గందరగోళం అయితే నెలకొంది. ఎందుకంటే ఈ ఈకేవైసీ ప్రక్రియను రేషన్ షాప్ డీలర్లకు కాకుండా ముందుగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న విఆర్ఓ ఉద్యోగులకు అప్పగించడంతో అప్పటికే వారు హౌస్ హోల్డ్ సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అలాగే P4 సర్వేలకు సంబంధించి బిజీగా ఉన్నందువలన ఈ ఈకేవైసీ ప్రక్రియను వారు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిదానంగా తేరుకుని మార్చి 20వ తేదీన రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడు ఈకేవైసీ చేయించుకోవాలి, మార్చి 30 లాస్ట్ తారీఖుగా ఉంది అని హెచ్చరించిన నేపథ్యంలో రేషన్ షాప్ డీలర్ల ద్వారా ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించింది. అయినప్పటికీ ఒక్కో ఉమ్మడి జిల్లాలో 2 నుంచి 3 లక్షల వరకు రేషన్ కార్డు లబ్ధిదారులు ఇంకా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. పిల్లలైతే వారికి ఆధార్ అప్డేట్ చేయాలి, పెద్దవారైనా సరే వారికి ఫింగర్ ప్రింట్ పడకుంటే వారు బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలి, ఆ తర్వాత ఈకేవైసీ చేయాలి. దీనికి సంబంధించి ప్రస్తుతం సచివాలయాల్లో విఆర్ఓలకు కంటి ఐరిస్ ద్వారా, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా, ఓటీపీ ద్వారా అలాగే ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ ఈకేవైసీ ఆప్షన్ ఇచ్చారు. కానీ దీనికి సంబంధించి విస్తృతంగా ప్రచారం లేకపోవడం, ప్రజలకు తెలియకపోవడం, రేషన్ షాపుకు వెళ్ళినప్పుడు సర్వర్లు సరిగా పనిచేయకపోవడం, రకరకాల కారణాలతో ఈకేవైసీ అయితే మందకొడిగా సాగుతూ ఉమ్మడి జిల్లాల్లో లక్షల సంఖ్యలో లబ్ధిదారుల ఈకేవైసీ పెండింగ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుని ఈ రేషన్ కార్డు ఈకేవైసీ ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ జీవో జారీ చేసింది. రేషన్ కార్డులో పేరు ఉండి 5 నుంచి 6 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ ఈకేవైసీ ఏప్రిల్ 30వ తేదీలోగా చేయించాలి అంటూ ఇది ఒక ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఈకేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ తాజాగా రాష్ట్రాలకైతే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈకేవైసీ గడువు మార్చి 30వ తేదీ ఉండగా ఈ గడువు కాస్త ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించనుంది. ఈ 30వ తేదీలోపు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఎవరైతే 5 సంవత్సరాల వయసు దాటిన పిల్లలు, పెద్దలే ఫింగర్ ప్రింట్ సరిగా పడని వారు, రేషన్ కార్డులో ఈకేవైసీ కాని వారు తప్పనిసరిగా ఈ ఆధార్ క్యాంపుల ద్వారా మీ బయోమెట్రిక్ అయితే అప్డేట్ చేయించుకొని మీరు ఏప్రిల్ 30వ తేదీ లోపల రేషన్ షాప్ ద్వారా కావచ్చు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న విఆర్ఓ లాగిన్ ద్వారా మీరు ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఎవరికైనా ఫింగర్ ప్రింట్ పడకపోయినా కంటి ఐరిస్, ఫేస్ రికగ్నైజేషన్ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో తప్పనిసరిగా రేషన్ కార్డు ఈకేవైసీ అయితే చేయించుకోండి. ఎందుకంటే మనకు మార్చి 30 అని చెప్పి ఏప్రిల్ 30కి పెంచింది కాబట్టి ఏప్రిల్ తర్వాత గడువు పెంచుద్దేమో అని అనుకునే బదులు ఏప్రిల్ 30 చివరి తేదీగా భావించి ఈకేవైసీ అయితే పెండింగ్ ఉన్నవారు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోండి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రేషన్ కార్డు లబ్ధిదారులకు పెద్ద ఊరటనే చెప్పవచ్చు. ఈ రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
నమస్కారం.